పురి గారిని గాని లేకపోతే ఆర్జీవి గారిని గాని మీరు ఎవరైతే డైరెక్టర్స్ వర్క్ చేశారో అంటే వాళ్ళని మీరు ఎలా చూస్తారు సార్? ఒక ఫిలాసఫర్స్ కింద చూస్తారా? గురువుల కింద చూస్తారా? లేదంటే సీనియర్స్ కింద ట్రీట్ చేస్తారా? నేను గురూజీ అని పిలిచేది ఇద్దరే ఇండస్ట్రీలో, హ్మ్. పూరి గారు, నెక్స్ట్ వినాయక్ గారు. హ్మ్. అజయ్ గారిని నేను సర్కార్ అని పిలుస్తుంటాను. హ్మ్. సో ఫర్ మీ ఇప్పుడున్న పొజిషన్లో అంటే ఆర్జీవి గారు ఇస్ అంటే డైరెక్టర్ అనే స్థాయి దాటిపోయారండి. ఈజ్ లైక్ కల్ట్ లా తయారు. ఇందాక నేను ఇంటర్వ్యూలో చెప్పాను, ఈజ్ లైక్ ఒక నీషే లాగా, ఒక ఓషో లాగా, ఈజ్ కల్ట్, ఒక ఫిలాసఫర్. హ్మ్. సో వాళ్ళు ఏం చెప్పినా కొంచెం శ్రద్ధగా వింటాను. ఆర్జీవి గారు కల్ట్ అంటున్నారు. బట్ కానీ ఏంటంటే ఆర్జీవి గారు ఒకప్పుడు సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు లేదా వాళ్ళని ఇష్టపడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇలా మారారు అనే థాట్ చాలా ఏం మందికి ఏం వస్తుంది. మారాడు? ఇంతకుముందు అభిమానించేవాళ్ళు సార్. నేనే చెప్తున్నాను. ఆయనతో 2 సార్లు ఇంటర్వ్యూ చేశాను కాబట్టి నేనే చెప్తున్నాను. ఆయన్ని చాలా అభిమానించేవాళ్ళం ఒకప్పుడు. ఆయన చేసిన సినిమాలు చూస్తే ఇన్స్పైరింగ్. మీరు ఆయన అభిమానించినప్పుడు నా సినిమాలు తప్పకుండా చూడండి అని ఎప్పుడని చెప్పాడు ఆయన? ఆయన చెప్పలేదు సార్. ఇప్పుడు చెప్పలేదు కదా. కాదు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఉంటాడండి. మీరు అభిమానిస్తే మీ అభిమానం అనేది ఆయన జీవితంలో ఏ మాత్రం డిఫరెన్స్ తీసుకురాదు. ఒక మీరే కాదు, ఒక 1,00,000 మంది రేపొద్దున ఆయన ట్విట్టర్లో అన్ఫాలో అయినా, ఇంకో 1,00,00,000 మంది ఆయన అంటే ఇష్టపడకపోయినా, ఆయన జీవన శైలి, ఆయన పద్ధతి, జీవితం పట్ల ఉన్న ఆయన దృక్పథం మారదు. అలాంటప్పుడు ఆయన అభిమానించడం, ఆయన విషయాలు మీకు నచ్చితే మీరు అభిమానిస్తారు, లేదా అభిమానించరు. మీ అభిమానం అనేది ఆయనకి అసలు 0.1% కూడా అతను పట్టించుకోడు. దాని గురించి మనం